కేసీఆర్ అన్న బర్త్డే కాబట్టి పుట్టినరోజు సందర్భంగా కేసీఆర్ అన్నట్టు మన నియోజకవర్గంలో అందరికీ ఇష్టం కాబట్టి మాకు ఇష్టం కాబట్టి నేను దామేర నుంచి వచ్చిన కేసీఆర్ గారి పుట్టినరోజు తరఫున మీ అందరికీ నేను విత్తనాలు పంచుతున్నాను. జై జై సార్, జై జై సార్. వస్తున్నా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, వృక్ష ప్రసాద దాత, నీటి దాత, నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత జనపరెడ్డి సురేందర్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మరి వారి అభిమానుల ఆధ్వర్యంలో ఈరోజు హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద కేక్ కట్ చేయడం జరిగింది. అలాగే వారి అభిమాని పెద్దిశ్రీ ఆధ్వర్యంలో మరి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు బ్రెడ్ మరియు పాలు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఈరోజు గత 5 సంవత్సరాలుగా నియోజకవర్గ వ్యాప్తంగా వేసవి తాపం ఏదైతే వేసవి కాలం వస్తుందో బాటసారులకు దారి తీర్చడం కోసం నియోజకవర్గ వ్యాప్తంగా దాదాపు 18-20 నీటి చలివేంద్రాలను ఏర్పాటు చేసి అక్కడ సౌకర్యవంతంగా చల్లని నీరు ఉండాలని చెప్పేసి ఈరోజు నియోజకవర్గ వ్యాప్తంగా చలివేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది. దానికి దాదాపు 40-50 లక్షలు ఖర్చుతో కూడుకున్న పని అయినా కూడా పేద ప్రజలు ఎవరు కూడా మరి వేసవి కాలంలో కూడా ఇబ్బంది పడొద్దు. దుకాణాలలో మరి 20-30 రూపాయలు పెట్టి కొనుక్కునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈరోజు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి ఏడాది వేసవి కాలంలో చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం
ప్రతి జాతరలో, కొత్తకొండ జాతరలో మరి వేలాది మొక్కలను భక్తులకు అందజేయడం జరుగుతూ ఉన్నది. ఏ ఒక్క పేదవాడికి ఆపద వచ్చినా కూడా నేనున్నా అన్నట్టు మరి సురేందర్ రెడ్డి గారు ప్రతి ఒక్క పేదవానికి తనకు తోచిన సహాయం ఏదైతే చేయడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా వృత్తి చెందిన వారి కుటుంబ సభ్యులకు బియ్యం పంపిణీ చేయడం, ఇలా అనేక రకాలుగా వారి సేవలను ఈ నియోజకవర్గ వ్యాప్తంగా పేద ప్రజలకు, మధ్యతరగతి ప్రజలకు ఉపయోగపడే ప్రతి ఒక్క కార్యక్రమం వారు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా మరి నియోజకవర్గ వ్యాప్తంగా వారి అభిమానులకు, అలాగే వాళ్ళ అభిమానుల తరఫున వారికి ప్రత్యేకంగా ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతూ ఉన్నది. వారి నిండు ఆరోగ్యాలతో విలసిల్లాలని చెప్పేసి ఆ భగవంతుడు వారిని మంచిగా ఆరోగ్యంగా ఉంచాలని చెప్పేసి ఈ సందర్భంగా ఆ భగవంతుని వేడుకుంటా ఉన్నాం. మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి.